పాల్వంచ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమక్షంలో సమావేశం జరిగింది. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ వాళ్లను హామీల అమలు గురించి నిలదీయండి అని ఆయన పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ నామ నాగేశ్వరరావుకు భారీ ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి జగన్ వచ్చినటువంటి ఇప్పుడే అభివృద్ధి వివరించినటువంటి సోదరుడు రవిచంద్ర గారికి, గవర్నమెంట్ పెద్దలు, ఒక సీనియర్ నాయకులు, జీవితం మొత్తం కూడా ప్రజలకే అధికంగా పనిచేసినటువంటి గవర్నమెంట్ ఏం చేశారని వచ్చి ఓట్లు అడుగుతున్నారు. 100 రోజులు అన్నారు, 100 కాదు 125 కూడా అయిపోయింది. ఎలక్షన్ కోడ్ వస్తుందని మీకు తెలియదా? 100 రోజుల తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పారు. ఎందుకంటే ఈ ఎలక్షన్ తర్వాత ఇంకో ఎలక్షన్ వస్తుంది, గ్రామ పంచాయతీ ఎలక్షన్ వస్తుంది, ఎంపీటీసీ ఎలక్షన్ వస్తుంది, మున్సిపల్ ఎలక్షన్ వస్తుంది, స్థానిక సభలు అన్ని వస్తాయి. ఈ సంవత్సరం మొత్తం ఎలక్షన్లే వస్తాయి. ఇక నాకు చేసేది ఎప్పుడు మొత్తం కూడా ప్రజలు మీకు చాలా సార్లు ఇంతకుముందు మేమందరం కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో పోటీ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లోక్సభ పక్ష నేత, ప్రస్తుత ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు పాల్వంచ రూరల్ సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కార్యకర్తలందరికీ కూడా ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరపాలని